నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి. ఇంకెప్పుడు కూడా బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటారు. మరి దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక 4 కోడిగుడ్ల వరకు కూడా వేసుకోండి. ఇక్కడ నేను 3 ప్లేట్ల వరకు చేస్తున్నాను. మీరు కావాలంటే 3 కోడిగుడ్లతో కూడా చేసుకోవచ్చు. అలానే ఒక 3/4 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకుని ఈ కోడిగుడ్లలోకి ఉప్పు కలిసేంత వరకు కూడా బాగా బీట్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి 1 లీటర్ వరకు కూడా నీళ్ళను పోసుకుని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 125 గ్రాముల దాకా కూడా నూడిల్స్ని వేసుకోండి. ఇవి నేను గోధుమ పిండితో తయారు చేసిన నూడిల్స్ వాడుతున్నాను. బయట మనం బండి మీద తినే నూడిల్స్ అయితే అవి 100% మైదాతోనే తయారు చేస్తారండి. వీటిని ఎక్కువసేపు కూడా ఉడికించిన అవసరం లేదు. ఒక 4-5 నిమిషాలకి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. మరి పేస్ట్ లాగా అయిపోకూడదు. మనం ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. అంటే ఒక 70-80% వరకు కూడా ఉడికితే సరిపోతుంది. వెంటనే వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వెంటనే దీని మీదకి నార్మల్ వాటర్ని వేసేసుకోండి. దీనివల్ల ఈ నూడిల్స్ ఎక్కువ కుక్ అవ్వకుండా మనం ఎక్కడైతే ఆపామో అక్కడే ఆగిపోతాయి అన్నమాట. వెంటనే నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ చేసేంత వరకు స్ట్రైన్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. దీనివల్ల పొడిపొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని ఈ నూనె అంతా కూడా కడాయికి అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కోడిగుడ్లని కలిపి పెట్టుకున్నాం కదండి, వాటిలన్నిటిని కూడా దీని మీద వేసేసుకోండి. నూనె కడాయి 2 కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా ఎగ్ని స్ప్రెడ్ చేసుకుంటే కనుక ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. వెంటనే కనుక అటు ఇటు కలిపేస్తే ఇది చిన్న చిన్న ముక్కల్లా అయిపోతుందండి. ఈ నూడిల్స్కి కొంచెం పెద్ద ముక్కల్లాగానే ఉంటే మనం తింటున్నప్పుడు బాగుంటుంది. ఎక్కడైతే గట్టిగా అయిందో దాన్ని కొంచెం పక్కకు అటు ఇటు జరుపుకుంటూ అంతా కూడా కుక్ చేసేసుకోండి. కొంచెం అంతా కూడా గట్టిగా అయిన తర్వాత వీటిని పెద్ద ముక్కల్లాగానే బ్రేక్ చేసుకుని పచ్చి అంతా పోయేంత వరకు కూడా వీటిని వేయించేసుకోండి. ఇవి కలర్ మారకుండా అలా అని అస్సలు కుక్ అవ్వకుండా ఉండకుండా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుని అదే కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని మళ్ళీ ఈ విధంగా చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర చైనీస్ యోక్ ఉంటే దాంట్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెద్ద కడాయిని పెట్టుకుని తయారు చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు దాకా కూడా ఉల్లిపాయ చీరికలు, 1/2 కప్ అంతా క్యాబేజ్ని చీరికలా కట్ చేసుకోండి, 1/2 కప్ అంతా క్యారెట్ని కూడా చీరికల్లా కట్ చేసుకోండి, 1/2 కప్ అంతా క్యాప్సికమ్ని వేసుకుని వీటిలన్నిటిని కూడా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని 3-4 నిమిషాల పాటు టాస్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు అస్సలు వేయొద్దండి. ఉప్పు వేస్తే కనుక ఈ కారగూరలోంచి నీళ్ళు అనేది వచ్చేసి ఇవి క్రిస్పీగా లేకుండా మెత్తగా అయిపోతాయి. 3-4 నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ అలానే వేయించి పెట్టుకున్న ఎగ్ అంతా కూడా వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కూడా కారం, 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకోండి. ఇంకా స్పైసీగా కావాలంటే మరొక 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకుని 1 టీ స్పూన్ అంతా వెనిగర్ అలానే 2 టీ స్పూన్లంతా సోయా సాస్ని వేసుకోండి. ఈ నూడిల్స్కి ఈ సోయా సాస్ వల్లే టేస్ట్ అనేది వస్తుందండి. 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల దాకా కూడా టొమాటో సాస్ని వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. ఇవంతా కలుపుతున్నప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని గబగబా కలుపుకోవాలి. అప్పుడు ఈ సాసెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా నూడిల్స్కి బాగా పడతాయన్నమాట. ఈ సాసెస్ అన్నీ కూడా ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే పిల్లలకి కానీ మనకు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చండి. అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని వీటి పైన కొద్దిగా పచ్చి ఆనియన్స్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే అచ్చం స్ట్రీట్ స్టైల్ లానే ఉంటుందన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.